ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. నీవు దేవుని నమ్మావు కనుక, నీవు దేవుని విశ్వసించావు కనుక దేవుని ఆత్మ నీ హృదయంలో ఉన్నది. పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉన్నది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో, ప్రభు యొక్క ఆత్మ నీ హృదయంలో ఉన్నది, నా హృదయంలో ఉన్నది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. హల్లెలూయా. అయితే ఒకటి, నీవు ఆ ప్రభు యొక్క ఆత్మను ఆత్మకూడదు. ప్రభు యొక్క ఆత్మను ఎప్పుడు ఆత్మకూడదు. ప్రభు యొక్క ఆత్మ ఎప్పుడు ఆత్మపడుతుంది అంటే ప్రియులారా, సాతాను క్రియలు మన జీవితంలో ఎంటర్ అయినప్పుడు, ప్రవేశించినప్పుడు, పాపము క్రియలు ప్రవేశించినప్పుడు అవి ఆత్మ ఆర్పివేయబడుతుంది. అయితే ప్రియులారా, అప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మనము చూడలేము. అయితే ప్రియులారా, అటువంటి దానిలో మనము సాతాను క్రియలలో మనము చేతులు ఉంచక, మన మనస్సును ఉంచక దేవునికి ప్రార్థించినట్లయితే దేవుని యొక్క విడుదలను మనము చూచువారమై ఉన్నాము. హల్లెలూయా.